అది 2002 సంవత్సరం జనవరి 6వ తారీఖు 5వ తారీఖు రాత్రి ప్రార్థన చేసుకున్నా. దేవా, రేపు 6వ తారీఖు చివరిసారిగా ప్రసంగం చేస్తా. ఆ ప్రసంగం చేసి నా ఉద్యోగానికి నేను వెళ్ళిపోతా. నీ సేవ నేను చేయలేను, నా వల్ల కాదు, నాకంత తెలివి లేదు, నేనంత జ్ఞానం కలిగిన వాడిని కాదు, అంత సామర్థ్యం కూడా నా దగ్గర లేదు. ఇదే చివరిసారి 2002 సంవత్సరం జనవరి 6వ తారీఖు ఆదివారం ఈ ఆఖరిసారి ప్రసంగం చేసి ఇక్కడి నుంచి ఇక్కడికే ఉద్యోగానికి వెళ్ళిపోతా. ఏడ్చా. నాగటి మీద చేయి పెట్టి వెనుదిరిగి చూచువాడు రాజ్యానికి పాత్రుడు కాదు. ఆ మాట భయం వేస్తుంది. వెనుదిరిగి చూసిన లోతు భార్య ఏమైపోయింది? భయం వేస్తుంది. అదే సమయంలో ఇలాంటి ఘనమైన సేవ చేయటం నా వల్ల కాదు అనే అధైర్యం, అనే భయం ఇంకొక వైపు. ఏదేమైనా ఉద్యోగానికి వెళ్ళిపోదాం. ఆ దినాల్లో విచిత్రం ఏంటో తెలుసా? ఆ ఆలోచనతో పండుకుంటే ఆ రాత్రిపూట నాకు వచ్చే కలలు కూడా డ్యూటీకి వెళ్ళినట్టు, నెల చివరిలో ఏటీఎంకి వెళ్ళి జీతం తీసుకున్నట్టు, ఆ జీతం డబ్బులు లెక్కేస్తున్నట్టు కళ వస్తూ ఉంటే సైతాన్ గారు నా దగ్గరకు వచ్చి ఏమనేవాడు తెలుసా? ఆ కళ ఎందుకు వచ్చిందో తెలుసా? నేను సేవ వదిలిపెట్టి దేవుడు మరలా ఉద్యోగానికి వెళ్ళమంటున్నాడు. మానసికంగా నలిగిపోయా. ఇక ఇదే ఆఖరి ప్రసంగం, ఈ ప్రసంగం చేసి ఉద్యోగానికి వెళ్ళిపోదామని ఆ రాత్రి ఏడ్చి ప్రొద్దునే 4 ఆ ప్రాంతంలో అరుణోదయ ప్రార్థనకి లేచా. 4 నుంచి 5 వరకు ప్రార్థన చేసుకొని సరిగ్గా 5 ఆ ప్రాంతంలో నేను నిద్రలోకి వెళ్ళిపోయా. దేవుని స్వరం నాకు వినబడుతుంది. ఏమని తెలుసా? నీ దేవుడైన యెహోవా కనికరమ గలవాడు గనుక ఆయన నిన్ను చేయి విడవడు, ఆయన నిన్ను నాశనం చేయుడు, నీ పితరులతో చేసిన నిబంధన తప్పకుండా నీలో దేవుడు నెరవేరుస్తాడు అని దేవుడు మాట్లాడాడు. గత 4 రోజుల క్రితం అసలు కనికరం అనే పదాన్ని హిబ్రూలో ఏమంటారని నేను హిబ్రూ దానికి సంబంధించిన ఆర్టికల్ చదువుతూ ఉంటే కనికరము గల దేవుడు అనే చోట రఖూమ్ అనే పేరు వాడబడింది. రఖూమ్ అంటే గర్భస్థ శిశువును తల్లి చూసుకున్నట్లుగా చూసుకునే దేవుడు. ఇప్పుడు చెప్పంటారా, 24 సంవత్సరాల తర్వాత నేను ప్రకటించే నా దేవుని గురించి ఒక మాట చెప్తా. ఈ 24 సంవత్సరాలు నా తల్లి గర్భంలో నేను ఉన్నప్పుడు నా తల్లి నన్ను ఎట్లా చూసుకుందో నాకు తెలీదు. నా తల్లి చూసుకున్న దానికంటే 24 సంవత్సరాలు అంతకంటే ఎక్కువగా దేవుడు నన్ను చూసుకున్నాడు.